పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రాత్రి సమయంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటారు సైకిళ్లను అపహరించుకుపోతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సోమవారం తణుకు రూరల్ పోలీసు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని జీడిమెట్ల, సురారం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లతో పాటు తణుకు రూరల్ పోలీస్ స్టేషను, పోడూరు, నిడదవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బైక్ చోరీల్లో మొత్తం 11 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్, తణుకు రూరల్ సీఏ బి రామకృష్ణ కుమార్ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన దాసరి మణిబాబు, తణుకు పాత ఊరుకు చెందిన గుడాల లక్ష్మీనారాయణ అలియాస్ లక్కీ, తణుకు మండలం కొమరవరం గ్రామానికి చెందిన బొంత రవితేజులు బృందంగా ఏర్పడి మోటార్ సైకిళ్లను అపహరించుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన 3 బైకు చోరీ కేసుల్లో అనుమానాస్పదంగా ఉన్న లక్ష్మీనారాయణ, రవితేజలను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వ్యవహారం బట్టబయలైంది. కేవలం బుల్లెట్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల విలువ 13.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. రాత్రి సమయాల్లో ఇంటి ముందు పార్కింగ్ చేసే వాహనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపించిన తణుకు రూరల్ ఎస్ఐ కె చంద్రశేఖర్, ఎస్ఐ సంగీతరావు, హెడ్ కానిస్టేబుల్ బి శ్రీనివాస్, కానిస్టేబుల్లు ఎస్కే అన్వర్, ఎం శ్రీనివాస్, వి మాధవరావు, ఎస్ భాస్కరాచార్యులను డీఎస్పీ విశ్వనాథ్, సిఏ కృష్ణకుమార్లు అభినందించారు. మీడియా ద్వారా తణుకు పట్టణ ప్రజలకు, అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు ఆ పోలీస్ వారి సమాచారం ఏమంటే, ఇటీవల కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, కొన్ని బుల్లెట్ బండ్లు మిస్ కావడము, అలాగే ఇంకొక బైక్ కూడా మిస్ కావడం అనేది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ 3 కేసులు అనేటివి నమోదు కావడం జరిగింది. వెంటనే పోలీస్ వారి దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ గారికి అందించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఒక 3 టీమ్స్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ గాలించి అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తులను తీసుకొని పోలీసు వారు ఇంట్రాగేట్ చేయగా, వాళ్ళు సుమారు ఒక 11 బైకులు ఆ బుల్లెట్లు మరియు బైకులు దొంగతనం చేసినట్లుగా వాళ్ళు పోలీసు వారి ఎదుట అంగీకరించడం జరిగింది. తర్వాత ఆ బైకులన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ బైకులు నిడదవోలు పోలీస్ స్టేషను, అలాగే పోడూరు పోలీస్ స్టేషను, అలాగే హైదరాబాద్లో కూకట్పల్లి, జీడిమెట్ల, సూరారము, అలాగే మన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్ళినటువంటి మిస్ అయినటువంటి బైకులుగా గుర్తించడం జరిగింది. అలాగే ఈ బైకును కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ల వారికి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసు వారు అరెస్ట్ చేసిన 3 వ్యక్తుల వివరాలు: దాసరి మణిబాబు అలియాస్ చింటూ, జీడిమెట్ల, హైదరాబాద్, అలాగే గుడాల లక్ష్మీనారాయణ, తండ్రి పేరు శ్రీనివాస్, కండవెల్లి వారి వీధి, పాతూరు, తణుకు పట్టణం, అలాగే బొంత రవితేజ, కొమరవరం గ్రామం, తణుకు మండలం. ఈ 3 కూడా పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా మీ వెహికల్స్ కానీ బుల్లెట్స్ కానీ ఏవైనా కానీ బయట పెట్టినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ సమీపంలో గిన, మీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో రాత్రిపూట తిరుగుతున్నట్లయితే గిన పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. కాబట్టి మీ విలువైన ఆస్తులు కాపాడడంతో మీరు కూడా ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని, అలాగే వారి విలువైన బైకులు, వాహనాలు, అలాగే ఆస్తులను కూడా రక్షించుకోవాల్సిందిగా పోలీసు వారు కోరడం జరుగుతుంది. ఇటీవల కాలంలో తణుకు ప్రాంతంలో చాలా వరకు కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆస్తి సంబంధిత నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ 3 అరెస్ట్ చేయడంలో పాల్గొన్నవారు, మంచి కృషి చూపించిన వారు వచ్చి బి కృష్ణకుమార్, సిఐ తణుకు రూరల్ సర్కిల్, కె చంద్రశేఖర్, ఎస్ఐ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్, పి సంగీతరావు, బి శ్రీనివాస్, ఎస్కే అన్వర్, మల్కా శ్రీనివాస్, వి మాధవరావు, ఎస్ భాస్కరాచారి. అలాగే ఇటీవల కాలంలో తణుకు పట్టణంలో తణుకు మీడియా వారు పోలీసు వారికి సహకరించి చాలా వరకు నేరాలని నియంత్రించడంలో మాకు ఎంతో సహాయం అందించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా పోలీసు వారికి మీడియా అనేది ఒక ప్రజలకు విలువైన సమాచారం చేర్చే యంత్రాంగంగా, అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని మాకు త్వరితగతిన అందించి సమాజంలో నేరం లేని సమాజంగా చేయడంలో విశ్రాంత కృషి చేస్తున్న మీడియా వారిని కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. కావున భవిష్యత్తులో తణుకు పట్టణంలో ఎవరు కూడా ఆస్తులు పోగొట్టుకోకుండా, ఏ వెహికల్స్ కానీ, ఇళ్లలో దొంగతనాలు కానీ, రాత్రిపూట అఫెన్సులు కానీ జరగకుండా వీరందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడము,
అలాగే నిఘా పెట్టుకోవడము, బయటకు వెళ్ళినప్పుడు LHMS వాడడము, ఏదైనా ఇంట్లో విలువైన ఆస్తులు ఉన్నట్లయితే బయటకు వెళ్ళినప్పుడు బంధువుల్ని పిలిపించుకొని ఇంట్లో పెట్టుకోవడం, అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ నేరాలన్నీ కూడా అరికడతామని చెప్పేసి కోరుకుంటూ